యోగా శరీరం మనస్సు మధ్య సమతుల్యత సాధించే అభ్యాసం. మన శరీరాన్ని మనసును నియంత్రించడానికి, మానసిక ప్రశాంతత ఏకాగ్రతకు ఉపయోగపడే సాధనం. యోగా ఒక జీవన విధానం. ఆధ్యాత్మిక అవగాహన, వ్యక్తిగత వృద్ధికి దోహదపడుతుంది. ఆహారం, నిద్ర, రోజువారీ కార్యకలాపాలు సాఫీగా సాగడానికి తోడ్పడుతుంది. జూన్ 21న ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా ఆసనాలు, ప్రాణాయామం, ధ్యానంతో కలిగే ప్రయోజనాలపై ప్రముఖ యోగా గురువు అరుణ అందిస్తున్న సూచనలు, సలహాలు మీకోసం. యోగా అంటే ఏంటి? యోగాతో కలిగే ప్రయోజనాలేంటి? యోగా అంటే మీ శరీరాన్ని, మీ మనసుని కలిపేది. అంటే మీ శరీరాన్ని మన మనసుతో కలపాలి. అదేంటి, శరీరము మనసు ఇక్కడే ఉన్నాయి కదా, మళ్ళీ కలపడం ఏంటి అని అనుకోవచ్చు. మీ శరీరం ఒక పని చేస్తుంటే మీ మనసు వేరే ఆలోచిస్తూ ఉంటుంది, వేరే పని చేస్తూ ఉంటుంది. ఈ శరీరము మనసు రెండు, మనసు ఇటు వెళ్తుంటే శరీరం ఇటు వెళ్తూ ఉంటుంది అన్నమాట. ఈ రెండు కలపాలి. కలపడమే యోగం. యోగా అంటే కలపడమే. కలపడం అంటే ఎక్కడ? ముందు మన శరీరం దగ్గర మొదలవుతుంది. మన శరీరాన్ని మీ మనసుతో కలిపినప్పుడు, మీ మనస్సుని మన ఆత్మతో కలిపినప్పుడు, మన ఆత్మని పరమాత్మతో కలిపినప్పుడు దాన్ని యోగా అంటారు. ఇంకా సింపుల్గా చెప్పాలి అని అంటే యోగా అంటే కలయిక అని అర్థం. జాయినింగ్, యూనియన్, కమ్యూనియన్. మన కలయికలు బాగుండడానికి, మనం సంతోషంగా అందరితో కలిసి మెలిసి ఉండాలి అని అంటే, అలాంటి ప్రశాంతమైన మనస్సు రావాలి అంటే మనకి యోగా ఒక్కటే మీకు మార్గం. యోగా ద్వారానే మీ మనస్సుని, మీ శరీరాన్ని ప్రశాంతంగా ఉంచుకుంటారు. యోగాకు వ్యాయామానికి తేడా ఏంటి? రెండింటిలో ఏదో ఒకటి ప్రాక్టీస్ చేస్తే సరిపోతుందా? మీ శరీరం ఆరోగ్యంగా ఉందనుకోండి, మనసు ఆరోగ్యంగా ఉంటుంది. మనసు ఆరోగ్యంగా ఉందనుకోండి, శరీరం కూడా ఆరోగ్యంగానే ఉంటుంది. మరి రెండు ఎలా ఒకదానికొకటి అంటే, ఈ రెండు కలపాలి మనం. ఈ రెండు కలిపితే ఈ రెండు అనుసంధానంగా ఉండాలి ఇప్పుడు. కానీ మన సిస్టమ్ ఎలా ఉంది అని అంటే, మనం వాకింగ్ అని బయలుదేరుతాం, పొద్దున్నే నడుస్తూ ఉంటాం, అన్నీ మాట్లాడుకుంటూ ఉంటాం. జాగింగ్ చేస్తారు, మ్యూజిక్ పెట్టుకుని జాగింగ్ చేస్తారు. జిమ్కి వెళ్తారు, థ్రెడ్మిల్ చేస్తారు, వెయిట్ లిఫ్ట్ చేస్తారు, మ్యూజిక్ మాట్లాడుతూ ఉంటారు, చూస్తూ ఉంటారు. అంటే ఏమిటి? మీ మనసు వేరే వైపు ఉంది, మీ శరీరం ఏం చేస్తుంది? వాకింగ్ చేస్తుంది, జాగింగ్ చేస్తుంది, ఎక్సర్సైజ్ చేస్తుంది. మీ మైండ్ ఎక్కడుంది? వేరే దగ్గర ఉంది. ఎక్కడో ఆలోచిస్తున్నారు, లేకపోతే ఏదో వేరే విషయాన్ని ఆలోచిస్తున్నారు. కానీ అది వేరు, అది వ్యాయామం అని అంటారు. ఎందుకని? అది ఓన్లీ శరీరానికి మాత్రమే జరుగుతుంది, మీ అవయవాలకు మాత్రమే కొంచెం జరుగుతుంది. ఒకే అంశంపై మనసుని లగ్నం చేయాలంటే యోగా ఏ విధంగా ఉపయోగపడుతుంది? శ్వాస కదులుతూ ఉంటుంది కదా, మనసు కూడా కదులుతూనే ఉంటుంది. శ్వాసను కదలకుండా ఆపితే మనసు కదలకుండా ఆపుతుంది. అంటే మరి శ్వాసను ఆపేస్తే ఎలా అంటే ఎంతసేపు అని మీరు అనొచ్చు. ఎక్కువసేపు ఏం కాదు, కొన్ని సెకండ్స్, జస్ట్ 5 seconds. నేను చూపిస్తాను మీకు. చాలా సింపుల్ ప్రాణాయామం, కుంభక ప్రాణాయామం. మీ ఎడమ చేత్తో ఇలా చిన్న ముద్రలో కూర్చోండి. మీ కుడి చెయ్య నాసికా ముద్ర, అంటే మీ చూపుడు వేలు, మధ్య వేలు ఇలా మడిచి కుడి ముక్కు మూసి ఎడమ ముక్కు ద్వారా శ్వాస తీసుకోండి. శ్వాస తీసుకున్న తర్వాత రెండు ముక్కులు మూసి ఉంచాలి. 1 2 3 4 5. తర్వాత రైట్ నుంచి వదిలేసేయండి. పూర్తిగా వదిలిన తర్వాత మళ్ళీ అదే ముక్కుతో తీసుకోండి. తీసుకున్న తర్వాత మళ్ళీ ఆపండి. 1 2 3 4 5 seconds. మెల్లగా ఎడమ ముక్కుతో వదిలేసేయండి. ఇలా ఒక రౌండ్ ఎడమ ముక్కుతోనే మొదలు పెట్టాం, కుడి ముక్కుతో వదిలేసి కుడి ముక్కుతో తీసుకున్న ప్రతిసారి శ్వాసను ఆపాం. ఆపమన్నాం కదా అని చెప్పి ఎక్కువసేపు ఆపడం, గట్టిగా ముక్కు నొక్కి పెట్టి బంధించడం అట్లాంటివి చేయకూడదు. జస్ట్ ఇలా టచ్ చేస్తే మీ శ్వాస ఆగిపోతుంది. ఎన్నిసార్లు చేశారు అనేది ఇక్కడ కౌంట్ కాదు, ఎంతసేపు మీరు హోల్డ్ చేశారు అనేది కౌంట్. రోజుకు ఎంతసేపు యోగా సాధన చేయాలి? ఎంత సమయం చేస్తే మంచిది? మీ బాడీకి రెస్పెక్ట్ ఇవ్వాలి.
రెస్పెక్ట్ యువర్ బాడీ అని చెప్తామట. అంటే మీ బాడీ ఇంకా చేయలేను అని అంటే ఎక్కువ ఫోర్స్ చేయకండి. ఒకే రోజు నేను 1 గంట సేపు ఇప్పుడు ప్రాణాయామం చేసేయాలి అని ఒక రోజునే మొదలు పెట్టకండి. రోజు మీ బాడీకి రెస్పెక్ట్ ఇస్తూ మెల్లమెల్లగా ఇంక్రీజ్ చేసుకుంటా రౌండ్స్ని సమయాన్ని వెళ్ళాలి. ఫస్ట్ 3 నిమిషాలే చేశారనుకోండి, తర్వాత 5 నిమిషాలు చేయాలి. ఒక ప్రాణాయామం 5 నుంచి 10 నిమిషాలు చేశారు అని అంటే చాలు, అంతకన్నా ఏమీ అవసరం ఉండదు రోజు. సో ఈ కుంభక ప్రాణాయామము అందరూ చేయొచ్చు. ఎవరు చేయకూడదు ఈ కుంభక ప్రాణాయామము? హై బీపీ ఉండి కంట్రోల్ కావట్లేదు, ఈవెన్ మెడికేషన్లో కూడా కంట్రోల్ కావట్లేదు అని అనుకున్నప్పుడు వాళ్ళు చేయకూడదు. అలాగే రీసెంట్గా ఎనీ హార్ట్ సర్జరీస్ ఏమైనా జరిగితే కంప్లీట్గా ఒక 6 నుంచి 8 నెలలు కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే ఈ ప్రాణాయామం చేయాలి. ఎప్పుడైనా సరే మీరు శ్వాస ఆపినప్పుడు ఏదైనా ఇబ్బందిగా అనిపిస్తే మీరు వెంటనే ప్రాణాయామం ఆపేసి రిలాక్స్ అవ్వాలి. ఎలాంటి ఆసనాలతో మనకు ఎక్కువ మేలు జరుగుతుంది? అందరూ అన్ని ప్రాణాయామాలు చేస్తుంటారు, ఆసనాలు చేస్తుంటారు. వాట్ నెక్స్ట్ గంటలో 30 ఆసనాలు, గంటలో 60 ఆసనాలు, 90 ఆసనాలు అనేది లెక్క పెట్టి చేస్తూ ఉంటారు. ఎప్పుడు ఆసనాలు ఎక్సర్సైజ్ లాగా చేయకండి. ఒక ఆసనం కొంత టైం పెట్టుకోండి. 5 నిమిషాలు చేయాలి నేను ఈ ఆసనాన్ని. ఒక ఆసనము మెల్లగా 5 మినిట్స్ ప్రాక్టీస్ చేసుకోండి. 5 మినిట్స్ మనం ఒక ఆసనంలో ఫోల్డ్ చేయలేం కాబట్టి రిలాక్స్ అవ్వడం, మళ్ళీ చేయడం, రిలాక్స్ అవ్వడం, మళ్ళీ చేయడం, రిలాక్స్ అవ్వడం, అలా ఒక టైం పెట్టుకొని మీరు ప్రాక్టీస్ చేయాలి. ఇది పెద్ద ఆసనం, ఇది కష్టమైన ఆసనం చేస్తేనే మనం యోగా చేసినట్టు అని అనుకోవద్దు. చిన్న చిన్న బెండింగ్స్, చిన్న వక్రాసనం, అర్ధచక్రాసనం, కటి చక్రాసనం, ఇలాంటి చిన్న ఆసనాలే మీకు ఎక్కువ రిజల్ట్ వస్తుంది. సూక్ష్మ యోగా అంటాం. ఇంకా చాలామంది ఎక్కువ చేసేయాలి నేను అని చేసేస్తూ ఉంటారు. అవసరం లేదు. మీకు ఒక అరగంట ప్రాక్టీస్ సరిపోతుంది. రోజు చేస్తాం కాబట్టి. నేను అన్ని ఆసనాలు చేయాలి అని అనుకుంటున్నా కానీ నాకు టైం లేదు, రోజులో 60 గంటే టైం ఉంది అని అనుకోండి. అప్పుడు ఏం చేస్తారు? ఇవాళ చేసిన ఆసనాలు చేయకుండా రేపు ఇంకొక 4 ఆసనాలు చేయండి. అలా చేసుకుంటూ మెల్లమెల్లగా వెళ్ళండి. ఏ సమయంలో ఆసనాలు వేయాలి? యోగాసనాల తర్వాత నేరుగా ప్రాణాయామం చేయొచ్చా? ఎప్పుడు కూడా ఖాళీ కడుపుతో ఉన్నప్పుడే ఆసనాలు చేయాలి. ప్రొద్దున్నే చాలా మంచి సమయం. కాలకృత్యాలు తీర్చుకున్న తర్వాత కొంచెం గాలి వెలుతురు అక్కడ ఉండేటట్టుగా ఉండాలి. ఎండలో ఉండి కనుక ఆసనాలు చేయగలిగితే ప్రొద్దున్నే ఇంకా చాలా మంచిది. లేదా మీకున్న ప్లేస్లో కూడా మీరు కూర్చొని చేసుకోవచ్చు. ఆసనాలు చేసిన వెంటనే మీరు 3 ఆసనాలే చేసినా కూడా, మీరు 15 నిమిషాలు ప్రాక్టీస్ చేసినా కూడా ఖచ్చితంగా శవాసనం వేయాలి. రిలాక్స్ అయిన తర్వాతే ప్రాణాయామం చేసుకోవాలి. ప్రాణాయామం చేసేసి తర్వాత వెంటనే ఆసనాలు చేయడం అట్లా చేయకూడదు. ఎప్పుడు కూడా మధ్యలో శవాసనం అనేది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. 15 నిమిషాలు మీరు ఆసనాలు కంటిన్యూస్గా ప్రాక్టీస్ చేస్తే కనీసం ఒక 2 నిమిషాలన్నా మీరు శవాసనం వేయాలి. మీరు ఒకవేళ ఇంకా తొందరగా అలసిపోయినట్టు అనిపిస్తే వెంటనే శవాసనంలోకి మీరు వెళ్ళాలి. మీరు వెళ్ళినప్పుడు ఆ యోగా ఎక్స్పర్ట్స్, యోగా టీచర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పిన ఇన్స్ట్రక్షన్స్తో మీరు ఫస్ట్ నేర్చుకుని మీకు వచ్చిన తర్వాత మీకు మీరుగా ప్రాక్టీస్ చేయండి. వీడియోలు చేసి ఒకేసారి చేసేయడానికి మీరు ప్రయత్నం చేయొద్దు. అర్థం చేసుకోవాలి ఫస్ట్ విన్నది. ఆసనాలకు ముందు తర్వాత ఏమైనా తినొచ్చా? టీ కాఫీలు తాగొచ్చా? యోగా అయిన వెంటనే మీరు కాఫీ కానీ టీ కానీ అలాంటివి తాగకూడదు. మంచినీళ్ళు తాగొచ్చు. కనీసం 20 నుంచి 45 నిమిషాల వరకు గ్యాప్ ఉండాలి కాఫీ టీ తాగడానికి. మీరు ఆసనాలు ప్రాణాయామం చేసి వెంటనే వచ్చేసి కాఫీ టీ తాగితే ఇమీడియట్గా బ్లడ్లో చాలా అంటే సెల్స్, మీకు లోపల ఉన్న సెల్స్ అన్నీ కూడా యోగా చేసి వచ్చేసి వెంటనే తాగేశారనుకోండి చాలా ఫాస్ట్గా మీకు బ్లడ్లో మిక్స్ అయిపోతూ ఉంటాయి, కెఫిన్ కానీ అలాంటివి. మంచినీళ్ళు మాత్రం తాగొచ్చు, కొంచెం గ్యాప్ తీసుకోండి. ఫుడ్ తినగానే మాత్రం చేయకండి. మీరు భోజనం చేసినా అంటే టిఫిన్ అంటే ఇడ్లీ దోశలు అలాంటివి తిన్నా కూడా 3 గంటల తర్వాత మాత్రమే ఆసనాలు చేయాలి. పూర్తిగా అరగాలి అది. కానీ ఏదైనా పండు అలాంటివి తీసుకున్నప్పుడు 45 పండ్లు తీసుకున్నప్పుడు 45 మినిట్స్ తర్వాత చేయొచ్చు, ప్రాబ్లం లేదు. ఏదైనా కాఫీ టీ తాగి ఇమ్మీడియట్గా ఆసనాలు చేయకూడదు. సో మీరు
ఈ పాటిస్తూ మెల్లగా ముఖ్యంగా మీ శరీరాన్ని అర్థం చేసుకుని మీరు ఎందుకు చేస్తున్నారో ఆసనాన్ని అర్థం చేసుకుని దాన్ని నేర్చుకుని మీరు ప్రాక్టీస్ చేయండి.